33:18 నుండి. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, అతడు అంటే మోషే, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. 20వ వచనము, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనెను. తర్వాత 22nd వర్స్, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. 23వ వచనం, నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. కొంతమంది సహోదరులు దేవుడిని నేను చూశాను, దేవుడు నాకు కనిపించారు అని చెప్తారు. ఇక్కడ వాక్యం ఏమని చెప్పబడుచు ఉన్నదంటే, మరి ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అని ఉన్నది. అంటే చాలామందికి ఆయన వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు రూపంలో ఆయన మహిమలో ఏదో కొంచెం చూపిస్తారు. ఆయన చెయ్యి కానీ, లేదా వాక్యం ద్వారా మాట్లాడటం కానీ, లేదా వెలుగులాగా కనబడటం కానీ ఇలా చేస్తారు. కానీ ఆయన మహిమ మొత్తం చూస్తే ఏ నరుడు కూడా బ్రతుకడు అని ఇక్కడ వాక్యం చెప్పుచున్నది.